దేవునికి మహిమ కలుగునుగాక. యేసు ప్రభులో నుంచి మనం నేర్చుకోవాల్సినటువంటి తెలుసుకోవాల్సినటువంటి ఒక ముఖ్యమైన అంశం ఏమనంటే క్షమాపణ, క్షమించడం. ఎందుకనంటే సిలువలో యేసు ప్రభు వారిని ఆ యొక్క రోమ సైనికులు, రోమ ప్రభుత్వము ఆయన భయంకరంగా కొట్టి హింసిస్తున్నప్పటికీ కూడా ఆయన సిలువలో ఒక మాట అంటాడు, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించుడి అనేసి ప్రభు చెప్తున్నాడు. అంటే అక్కడ దేవుడు చూడండి, వారు ఎంతగా ఆయన కొట్టినా, హింసిస్తున్నా, గుద్దినా, నిన్నెవరు కొట్టారో ప్రవచించని ఎంతగా అపహేళనగా అపహాస్యముగా మాట్లాడినప్పటికీ కూడా ప్రభు అక్కడ అంటున్నాడు, వీరేం చేస్తుండ్రో వీరికి తెలియదు ప్రభు, వీరికి తెలియదయ్యా, దయతో వీళ్ళను క్షమించండి అనేసి దేవుడు ఒక్క మాటతో అంటున్నాడండి. ఆ క్షమించటలో ఉన్నటువంటి గొప్ప ఆశీర్వాదము మనం పొందుకోవాలనేసి దేవుడు ఎదురు చూస్తున్నాడు. ఎందుకనంటే క్షమించడం అనేది సాధారణమైనటువంటి విషయం కాదు. నువ్వు ఎప్పుడైతే క్షమిస్తావో నిశ్చయముగా గొప్ప ఆశీర్వాదాన్ని పొందుకుంటావు. అందుకే ప్రభువు సెలవిస్తున్నాడు ఒక చోట, నేను మీ రుణములను క్షమించిన ప్రకారము మీరు క్షమించుడి అనేసి దేవుడు సెలవిస్తున్నాడు. కాబట్టి గమనించండి ప్రియమైన దేవుని జనాంగమా, క్షమించడం అనేది ఒక గొప్ప భాగ్యము. క్షమించడం అనేది వచ్చి గొప్ప ఆశీర్వాదానికి దారితీస్తుంది. అదే ప్రకారంగా మనం చూసినట్లయితే కనుక దావీదుని సౌలు ఎంతగా తరిమాడనంటే, ఒక రాజు ఉన్నటువంటి సౌలు దావీదు ఎక్కడో అరణ్యంలో దాంకొని ఉన్నాడని తెలుసుకొని రాజు తన యొక్క సింహాసనం అంతటిని విడిచిపెట్టి సౌలును తరమాలని చెప్పేసి తన పరివారంతో అంతటితో కూడా అరణ్యంలోకి వచ్చి తరిమినప్పటికీ కూడా దేవుని యొక్క మహాకృప, దేవుడు దావీదు చేతికి సౌలును అప్పగించాడు. అప్పగించినప్పటికీ కూడా దావీదు ఇతడు దేవుని చేత అభిషేకం నొందినటువంటి వాడు, నన్ను తరిమినా కూడా పర్లేదు, ఇతన్ని క్షమించి వదిలేస్తున్నానని చెప్పేసి అతన్ని సౌలుని క్షమించి ప్రాణాలతో విడిచిపెడతాడండి. ఆ విషయాన్ని దావీదే స్వయంగా చెప్తాడు. కాబట్టి గమనించండి, ఇక క్షమించడం అనేది మనకు కొంచెం కష్టమైన విషయమే అయినప్పటికీ కూడా నీకు కీడు చేసిన, నీకు నష్టము కలిగించిన, నీకు ఎంత మాత్రము కూడా మేలు చేయకపోయినా నువ్వు నిశ్చయంగా క్షమించినట్లయితే గనక గొప్ప ఆశీర్వాదం అనేది నీ చేతుల్లో నీవు చూస్తావండి. దావీదును చూసినట్లయితే గనక దేవుడు సౌలును అప్పగించినప్పటికీ కూడా దావీదు ఏమాత్రము సౌలుకు హాని చేయకుండా క్షమించి విడిచిపెట్టాడు. కాబట్టి దేవుడే దావీదుకు ఆ యొక్క సింహాసనాన్ని అనుగ్రహించాడు. ఒకవేళ గనక సౌలుని దావీదు చంపి ఉంటే గనక యూదా ప్రజల్లో కావచ్చు, ఇశ్రాయేలు ప్రజల్లో కావచ్చు, దావీదుకు వ్యతిరేకమైనటువంటి ప్రజలు అనేక మంది తయారై ఉంటారు. తర్వాత దావీదు సింహాసనం అధిష్ఠించడం అనేది కొంచెం కష్టమైన పనిగానే మారి ఉంటుంది. కాబట్టి గమనించండి, దావీదు క్షమించాడు, విడిచిపెట్టేశాడు. యేసు ప్రభు క్షమించాడు, విడిచిపెట్టేశాడు. గొప్ప ఆశీర్వాదాన్ని వారి జీవితాల్లో చూశారు. అటువంటి దీవెన, అటువంటి ఆశీర్వాదము దేవుడు మనకు కూడా అనుగ్రహించి కాచి కాపాడునుగాక. ఆమేన్, ఆమేన్.